అయ్యా అన్న కాఫీ వెళ్ళిపోయింది. అరే ఏంటన్నా ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి దాన్ని? డోంట్ వరీ, మనకు బ్యాక్ టు 6 hours మిషన్ ఉంది కదా. ఏనన్నా అన్నా, అది విజయవాడ టు కోదాడ బస్సు కాదన్నా, ఎప్పుడు పడితే వెళ్ళి రావడానికి టైం ఇస్తుంది అన్నా. ఏదో ఒకటి అయ్యా, మిషనే కదా. ఎందుకన్నా ఇప్పుడే క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేస్తే పని అయిపోద్ది, చేసండి. సర్లే అబ్బా, ఎప్పుడు అయ్యాలో అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు బావా అని పిలవాలంది. ఎందుకు? ఏం లేదన్నా, ఈ మధ్యన యూట్యూబ్ కామెంట్లు అన్న అక్క అంటే జనాలు ఫీల్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోలు కూడా తీస్తున్నావా? అదేంటి బావ అలా అంటావు? నువ్వు కూడా నా వీడియోస్ చూడట్లేదా? నేను కూడా చూడట్లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అబ్బా, ఈ మధ్యన బాగా పని ఎక్కువైందయ్యా, ఆ నెక్లెస్ పోయినప్పటి నుంచి. అవునా, నాకెందుకో అక్క మీద డౌట్గా ఉంది బా. అరే నాకు అనిపిస్తుందా. అయిపోయింది రావు. అవునా, పదబా వెళ్ళి రెస్ట్ తీసుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఏంటి మీ గోలా? సౌండ్ తగ్గించుకోండి. ఏం లేదక్క, ఈసారి కొంచెం ఊపున రీల్ చేద్దామని. సర్లే కానీ 2 గంటలు అయింది, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? మీకెందుకు, నేను ఎవరితో మాట్లాడుకుంటే? చెప్పే పూరి. పూరి అంటే బా, నాకెందుకో అక్క మీద డౌట్, ఆ నెక్లెస్ పోలేదని. మీ అక్క జమ్మయ్యా, అలా చేయదబ్బా. అలా ఎందుకు అనుకుంటున్నారు బా మీరు? నిన్న పొద్దున్న నుంచి 6 గంటలు పనిచేశాను, సాయంత్రం వచ్చి 10 నిమిషాలు కాలు నొక్కింది నాకు. 6 గంటలు పని చేస్తే 10 నిమిషాలు కాలు నొక్కిందా? వదిలేయకండ్రా బాబు అలాగే. వెంకీ, నువ్వు అన్నది రైటే అనుకుంటావా? నాకు అనుమానం వస్తుంది. అందుకే చెప్పాను బావా, దీని గురించి ఒక పెద్ద మనిషి అన్నాడు తెలుసా? ఐఫోన్ని స్టీవ్ జాబ్స్ కనిపెట్టాడు కానీ స్టీవ్ జాబ్స్ ని ఐఫోన్ కనిపెట్టలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు ఇదేం కట్టయిపోయి. లాజిక్ వెంకీ? మంచి మాట వినూరుకోవాలి బావా, లాజిక్లు అడగకూడదు. అది కాదన్నా, మీరు ఇందాక 2 hours నుంచి అక్క పూరితో మాట్లాడుతుందన్నారు కదా. అవును వెంకీ, 2 hours నుంచి పూరితో మాట్లాడుతుంది. మళ్ళీ మనము 2 hours బ్యాక్ వెళ్ళి ఏం మాట్లాడుతుందో విందామా? అబ్బా, మళ్ళీ 2 hours బ్యాక్ వెళ్ళాలా అన్నా? తప్పదు, మళ్ళా నాకు అనుమానం పెరిగిపోయింది. సరే, నా దగ్గర ఫాస్ట్ వాచ్ ఉంది, నా దగ్గర ప్రెసెంట్ వాచ్ ఉంది. చలో పదండి. టు 6 hours ఎస్, కాదు, బ్యాక్ టు 2 hours. అమ్మా వచ్చేసామా? వచ్చామన్నా. చలో. ఏమే పూరి, బాగున్నావు అనే? రికార్డ్ చేయండి అన్న. అరే అవునరా, సెట్ అంతా బానేనా అనే? మన నువ్వు సెట్ ఇచ్చి వెళ్ళాక జాగ్రత్త పెట్టని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయాను. వచ్చేసరికి సడన్ గా బాత్రూమ్ ఫ్లోర్ మీద దొరికింది సెట్. ఆ సెట్ నీకు ఇచ్చేసిన సంగతి తెలియదే వాళ్ళకి, కానీ వాళ్ళకి చెప్పొద్దు అనుకుంటున్నాను. అందుకో నీకు మరీ మరీ అడుగుతున్న, సెట్ బానే ఉందని. చూసారా, నెక్లెస్ పోలేదంట. ఎంత మోసం చేసింది. 2 వారాల నుంచి నొప్పులే నొప్పులు. జమ్మన్నారు. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. అందుకే బా, మైసూరులో ఉంటుంది కానీ మైసూరు పాకలో ఉండదు. మంచి మాట వినూరుకోవాలి బా, లాజిక్ అడగకూడదు. ఆగే ఒక్క నిమిషం. అరే క్వీజ్ వచ్చేసింది, చలు చలు చలు. పద బా. బాబు ప్రభుదేవా, ఏంటి గోల? నాకు పోయి హాల్లో ప్రాక్టీస్ చేసుకోండి. వీళ్ళ రికార్డింగ్ లో టైం వేస్ట్. ఇంకనే చెప్పు. చెప్పాను బావా నెక్లెస్ పోలేదని. అవును వెంకీ, రికార్డింగ్ ఉంది. ప్రజెంట్కి వెళ్ళి కీర్తిని నిలదీద్దాం. ఎస్ బావా, లెట్స్ నిలదీసిఫై. ఎస్, లెట్స్ నిలదీసిఫై. వచ్చేసామన్నా. వచ్చేసామా? ఎస్, ఓకే. కమ్ లెట్స్ నిలదీసిఫై అక్క. ఏది కీర్తి? ఏది కీర్తి? ఒకసారి ఇలా రా. ఏమైనా రెందరు అంత గట్టిగా అరుస్తున్నావు? ఎంత మోసం చేసావు, ఆ నెక్లెస్ పోలేదని మాకు తెలిసింది. ఆ నెక్లెస్ నిజంగానే పోయిందా రెందర్? మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. ప్రూఫ్ చూపించు. ప్రూఫ్సే కదా, ఇక చూడు, మా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. వినిపించండి అన్న. వెంకీ, ఏంటన్నా? రికార్డింగ్ ఏది? అన్న థర్డ్ రూల్ అన్నా. అరే, నీ బొక్కల రూల్స్ పక్కన పెట్టి కీర్తికి ఎక్స్ప్లెయిన్ చేయ ఇప్పుడు. చెప్తారన్నా. అంటే అక్క అది మేము ఏంటి టైం మిషనా?
అవునక్క, టైం మిషనే. ఈ వాచెస్ యూజ్ చేసి మేము 2 అవర్స్ బ్యాక్ వెళ్ళి నువ్వు పూరితో మాట్లాడిన మాటలన్నీ విన్నాం. బో బాగానే చెప్పావు నీ స్టోరీలు. యూట్యూబ్లో తీసి పెట్టుకో, అట్లీస్ట్ 10 వ్యూస్ అని వస్తాయి. చెప్పావా అక్కకి? కీర్తి, ఇది నిజం. కావాలంటే ఈ వాచ్ తీసుకొని ఈ బటన్ వద్దు, నీకే తెలుస్తుంది. ఇలా 6 hours సెట్ చేసి ఇది ఒత్తగానే మాయమైపోతానా? కీర్తి పోయింది. నవ్వుతావేంటి బావా? ప్రతి వాచ్ మన దగ్గర ఉంది. వాచ్ మన దగ్గర ఉంది. అబ్బా! ఇంకా మంచిది.